హాయ్ అండి. ఈవేళ దోసకాయ పచ్చిరొయ్యలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఎలా తయారు చేస్తానో మీరు చూడండి. ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ. ఇది తింటేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మనం అయితే దోసకాయ చెక్కేసుకున్నామండి. చూడండి, లోన శుభ్రంగా 2 ముక్కలు చేసుకుని లోన శుభ్రంగా గింజలన్నీ తీసేసుకోవాలి. దోసకాయ చాలా రకాలుగా వండుకోవచ్చు కర్రీ. ఆనపకాయ పచ్చిరొయ్యలు మనం పులి పెట్టుకుంటాం కదండి, అలా కూడా 2 వేసుకుని వండుకోవచ్చు. దీన్ని పప్పులో వేసుకోవచ్చు. దోసకాయ ముక్కలు పొడుగ్గా కోసుకొని పులుసు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా టమాటా వేసుకొని పులుసు కూడా పెట్టుకోవచ్చు. మనం అలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ముక్కలు కోసుకున్నాను చూడండి, చిన్న చిన్న ముక్కలు. దోసకాయ ముక్కలు అయిపోయినాయి, చక్కగా కోసేసుకున్నాను. ఇప్పుడు మనం గిన్నెలో పోసేసుకుందాం. నేను ఉల్లిపాయ కోసుకున్నానండి, 2 టమాటాలు కోసుకొని 2 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం కూర ప్రిపేర్ చేసుకుందాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది కరివేపాకు వేసుకున్నాను. ఒక పాయ కోసుకున్నాను ఉల్లిపాయ. ఆ ఉల్లిపాయ బాగా నూనె మగ్గబెట్టుకుందాం. బారంతరాల కూరలు ఉండమంటున్నారండి. బారంతరాల కూరలు పచ్చి కొంతమందికి తెలియట్లేదంట, వండి చూపిస్తానండి. బారంతరాల కూరలు కూడా వేసి పెడతాను. అవి కూడా మీరు చూద్దరు. కానీ పచ్చి ఎలా చేసుకోవాలో, కూరలు ఎలా వండుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో అన్నీ చూపిస్తాను. పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకున్నాం కదండి. అయ్యో, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసుకుందాం. అది చక్కగా, అది కూడా కమ్మట వాసన వచ్చేదాకా వేపుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. అది ఎగిపోయిందన్న ఫ్లేవర్ అదే చెప్పుకోవచ్చు. చక్కగా కమ్మట వాసన ఉంటుంది. అది ఇప్పుడు మసాలాలు తయారు చేసుకోవడం కూడా చెప్తాను. బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అన్నీ కూరకు మసాలా వేరే, అవి ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చెప్తాను. టమాటాలు వేసుకున్నాం కదండి, టమాటాలు బాగా మగ్గబెట్టుకుందాం. మూత వేసేసుకుందాం. అదిగోండి, టమాటాలు మగ్గుతున్నాయి. మనం మళ్ళా గట్టి పెట్టుకుని తిప్పుకుందాం. ఇవన్నీ మసాలాలు చేయడం, బిర్యానీలో మసాలా ఎలా రెడీ చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా క్వాంటిటీ అన్నీ వేసుకొని కొలతలతో సహా మీకు చెప్తానండి. మీరు చేసుకుందరు. కానీ అదిగోనండి, చక్కగా అదిగోనండి. అప్పుడు మనం పచ్చడి వేసుకుందాం. పచ్చడి కూడా చక్కగా నూనె మగ్గబెట్టుకోవాలన్నమాట. నూనె మగ్గబెట్టుకుంటే అవి అందులో వాటర్ వస్తుంది అన్నమాట. పచ్చిరొయ్యలు ఉన్న వాటర్ ఆ నూనె మగ్గబెట్టుకుంటే అవి టేస్ట్ పెరుగుద్ది. అలా చూడండి, పచ్చిరొయ్యలు మనం ఎలా ఎగిరే చూద్దాం. అది మన వాటర్ చూసారు ఎలాగ వచ్చిందో పైకి, నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అందులోనే దోసకాయలు కోసుకున్నాం కదా ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, అవి యాడ్ చేసుకుందాం. అవి కూడా నూనెలో కలిపి, అవన్నీ కలిపి మొగ్గుతాయి అన్నమాట నూనెలో. అవి అలా మగ్గబెట్టుకుందామండి. ఇప్పుడు మరి మళ్ళీ మనం బాండ్లు మూత పెట్టేసుకుందాం. తర్వాత మసాలాలు కారాలు యాడ్ చేసుకుందాం. అవి కొద్దిగా మగ్గిని చూడండి, మగ్గిని తిప్పుకుందాం. చూడండి, అవి బాగా మగ్గినాయి. నేనైతే ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుంటాను. చూడండి, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు అండి, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, 1/2 స్పూన్ మసాలా పొడి. ఇవి కూడా మనం వాటితో పాటు నూనె మగ్గబెట్టుకుందాం. అలా మగ్గబెట్టుకుంటేనే కూరకు టేస్ట్ పెరుగుద్ది. అది వాటర్ కొద్దిగానే పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. వాటర్ పోసు. లైక్ చేయండి, బాగా లైక్లు కొట్టలేదు. లైక్ చేసేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీకు బాగా కూరలు నచ్చుతాయి కదా, నచ్చినది చూసేసి వదిలేకండి. మీరు లైకులు కొట్టండి, లైకులు కొట్టి మీకు నచ్చిన కూర ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి అవి ఎలా ఉంటున్నాయి చూసారు కదా, ముక్కలు మెత్తగా ఉంటున్నాయండి. ఇప్పుడు మనం అయితే ఉప్పు చూసుకుందామండి. కూర ఇప్పుడు నాకైతే కొద్దిగా ఉప్పు పడుతుందండి, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం చూడండి. అదిగో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేలాగా ఇంకా ఉడకాలి. కొద్దిగా మనం కూరని అలా కొంచెంగా ఉడికించుకుందామండి. అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. అది కూర రెడీ. దోసకాయ పచ్చిరొయ్యలు కర్రీ రెడీ. దింపేసుకుందామండి. కూర అయిపోయింది. అబ్బా దీన్ని తింటే దీని రుచే వేరు. అదిగోండి అయిపోయింది కూర. మనం కూరని తీసుకున్నాం కదండి, అదిగో చూడండి దోసకాయ పచ్చిరొయ్యలు కర్రీ సూపర్గా ఉందండి. అబ్బా దీన్ని తింటేనే దీని